గడిచిన కాలములన్నీ మీ స్వాధీనంలో ఉంచుకొని మేము దారి తప్పిన మార్గంలోనికి మమ్మల్ని చేర్చుకొని దేవా, కొన్ని సమయాల్లో మేము నిన్ను మరచిన నువ్వు మమ్మల్ని మరువక అయా మా ప్రతి అవసరతలో మీరున్నారు తండ్రి. మా ప్రతి శోధన నైనా వెనుక నుండి మమ్మల్ని తప్పిస్తూ వచ్చారు. దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. మా నిరీక్షణకు ఆధారము నీవే ప్రభువా. అయ్యా, నిన్ను ఆశ్రయించాము, నిన్ను బ్రతిమాలుతున్నాము తండ్రి. మా తప్పిదములను మీరు జ్ఞాపకం చేసుకొనక మా అపరాధములను క్షమించి దేవా, ఇదిగో నీకు ఇష్టడిగా, కేవలం నీకు ఇష్టడిగా, నీకు ఇష్టరాలుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాను దేవా. ఈ కొద్ది జన సమూహము నిన్ను ఆశ్రయించారు, ప్రార్థించారు. ఇదిగో వాతానాదము వినబడుతున్నది అని హెచ్చరిక చేశారు. ఇదిగో దేవుని యొక్క వాక్యము వివరించబడుతున్నది, దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతున్నది. ఆ ప్రకటింపబడిన ఆ వాక్యమును వినుటకు వేగిరపడి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ఇప్పటికీ నిర్లక్ష్యం చేసి అయ్యా దేశము నాశనం అవుతున్నది, రాష్ట్రములు నాశనం అవుతున్నాయి, ప్రపంచ దేశాలు అక్కల రాజ్యాలు సైతం నేలమట్టం అవుతున్నా నైనా మా కన్నులు తెరవబడని నైనా అంధకార పరిస్థితులు ఉంటున్నా. కరోనా పరిస్థితి వంటి పరిస్థితులు మమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చిన అయ్యా మేము భయము భక్తిని కోల్పోయిన వారిగానే మిగిలిపోతూ ఉన్నామేమో. మాలో ఉన్నటువంటి ఆత్మను మేల్కొల్పమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిర్లక్ష్యాన్ని వదిలి రక్షణ పొందుటకునైనా మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి మీ కృప మా అందరికీ దయచేయమని, ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, చక్కటి వర్తమానం అందించిన ఈ సేవకులు ఎత్తి పట్టుకుని ఇంకా అనేక ఆత్మను సంపాదించే రక్షణ అనే వరను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. తిరిగి మా గృహాలకు వెళ్ళబోతున్నాం. మళ్ళా నీ సన్నిధిలో నేను పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలోనికి పాల్గొనే పర్యాంతము కూడా మీ రక్షణ హస్తాల్లో మధ్యమను నడిపించి మీ వాక్కుల చేత మేము హెచ్చరిక చేయమని మా జీవితాన్ని సరి చేసుకోవడానికి సహాయం చేయమని నజరుడైన యేసు నామములో మా బలహీనతల నుండి విడుదల శీఘ్రమే అనుగ్రహించమని యేసు నామములో బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీదను నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నుండి మాకు దయచేయి. మేడల ప్రారంభం చేసిన వాళ్ళని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధించే కార్యము తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. మన ప్రభువుల పరిరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మీ అందరికీ తోడేండి కాపాడి మీ ప్రార్థనలకు తగిన సత్ఫలితాలను దేవుడు మీకు అనుగ్రహించును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధులను సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేని కొరకు. ఆమేన్.